అందరికీ నమస్తే. పేపర్ చూడంగానే గిట్ట వచ్చింది ఒక ఫోటో. గిట్ట రాగానే దగ్గర వీడు చూసిన జయలలిత లెక్క గుర్తుందా అనుకోని ఇంకా జనంత దగ్గర గుంజిన. జయలలిత కాదు, కేసీఆర్ బిడ్డ కవితమ్మ. మొత్తం పొజిషన్ మొత్తం జయలలిత లెక్కన గుర్తుంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలనంట. నిన్నమన్నటి దాకా చేసిన పార్టీలు అన్నీ ఒకచేట పార్టీలు, వచ్చిరాని పార్టీలు, అల్లిబిల్లి పార్టీలు. ఇక నేను తీసుకొస్తా పార్టీని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలంటే ఇక నేనే అన్నట్టు ఈమె ఇట్ట చెప్తుంది జనాలందరికీ. నేనున్నా మీకేం బాధ లేదని చెప్తుంది. ఇక చూడురి, ఒక 500 మంది తీసుకొచ్చినట్టుంది. మనిషికి 500 ఇస్తే దెబ్బకి ఊరుకొస్తారు, రారా పాడైపోను. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి తరలి వచ్చిన అభిమానులతో కవిత. అభిమానులే కావచ్చున, వీళ్ళంతా కూలి మనుషులు కావచ్చున. సామాజిక తెలంగాణకై కలిసి నడుద్దాం. అయ్యే నడిచింది చాలు కానీ ఇక బిడ్డ నడుస్తుందంట. సామాజిక తెలంగాణ అయ్య ఆధ్వర్యంలో జరగలేదంట. బిడ్డే సామాజిక తెలంగాణకై పోరాటం చేస్తుందట. మరి సామాజిక తెలంగాణ అంటే ఏం కావచ్చు ప్రజలారా? బహుజనులకు రాజాధికారం రావాలా వాస్తవానికి. మరి బహుజనులకు రాజాధికారం రానిస్తున్నా ఏమే? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏమన్నా ఏం లేదు, ఆమె ఇంట్లోకి రావాల్సిందే. ఇంకా జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుకు దిశగా అడుగులేస్తుంది. అంటే మళ్ళీ కూడా ఎంతసేపటికి రాజకీయంగా మళ్ళీ పార్టీ పెట్టుకోవాలి. ఆ పార్టీ పెట్టుకొని కూడా ఆ పార్టీలో కూడా మళ్ళీ కల్వకుంట్ల కవితమ్మ అనే నేను అని మళ్ళీ అనాలనే ఉద్దేశం తప్పితే సామాజిక న్యాయం ఎడపాడైతే సామాజిక తెలంగాణ ఎడికెళ్ళి వస్తుండొచ్చు. సామాజిక తెలంగాణ మీ అయ్యతోనే కాకపోయా ఈమెతోటి అవుతుండొచ్చునా? అట్లన్నా ముచ్చట ఈమె చెప్పిన ముచ్చట, నేను చెప్పే ముచ్చట కూడా కాదు. 10 ఏళ్ళు మా అయ్య ముఖ్యమంత్రిగా ఏలిండు కానీ ఎన్నడూ సామాజిక తెలంగాణ కాలేదు. నా నుంచి మాత్రం సామాజిక తెలంగాణ పక్కా వస్తుందంటుంది. మరి ఈమె తెస్తుండొచ్చు నా పిల్లలారా, ఈమె తెస్తుందా తేదా అనేది మీ కామెంట్ రూపకంగా చెప్పురు మరి.